నలుపు నలిపే కానీ అలాగే మన జీవితంలో ఎంత భక్తి చేసినా పాప విముక్తి అనేది కాదు. అయితే సృష్టించిన సృష్టికర్తే తన కుమారుని లోకానికి పంపించాడు కుచితములను తీసివేయడానికి. ఎవడి కుమారుడు? మన కడుపును పుట్టిన కుమారుడు. నేను మళ్ళా చదివేటప్పటికి ఆత్మవై పుత్రనామసి, ఆత్మ వలన పుట్టిన కొడుకు అంటే మన కడుపున పుట్టిన కొడుకు వల్ల పునామనంత తప్పించబడదు. మా డాడీని అడిగాను, డాడీ ఆత్మవై పుత్రనామసి అంటున్నాడు, నేను ఆత్మ వలన కాదు కదా. ఒరే బాగానే ఉందరా, నీకెందుకు, నువ్వు పెట్టు అంతే అని చెప్పాడు. తర్వాత మరి మా బావకి 6 కూతుర్లు ఉన్నారు. వాడికి ఎవడు పెడతాడు? కూతుర్లు ఉన్నవాడు నరకానికి పోవాలా? రే అడిగి నరకానికి పోతాడు. ఎవడో పెడితే పెడతాడు, లేకపోతే నరకానికి పోతాడు. మనకెందుకు, మీరు కొడుకులు ఉన్నారు నాకు పెట్టండి అన్నాడు. అయితే ప్రియులారా, కుమార్తెలు ఉన్నవాడు నరకానికి వెళ్ళాలా? కాదు. కానీ మా డాడీ అలా అన్నాడు, కాదు